హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే దొండకాయ పకోడీ. చూడండి ఎంత బాగుందో, క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. టీ టైంలో తినడానికి కానీ, పప్పులకు కానీ, సాంబార్లకు, దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా కమ్మగా ఉంటాయి. దొండకాయ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా పకోడీలాగా చేయండి, చాలా బాగుంటాయి. ఇది ఎలా చేయాలన్నా రండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. దొండకాయ పకోడీ ఫ్రెండ్స్, ముందుగా దొండకాయ పకోడీకి అయితే దొండకాయలను ఒక పావు కిలో ఇలా తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఇంత సన్నగా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్ దొండకాయ పకోడీ. ఇలా కనుక సన్నగా కట్ చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగుందో. మన ఇష్టం ఫ్రెండ్స్, ఎంతైనా తీసుకోవచ్చు. నేను ఒక 1/4 కిలో దొండకాయని అయితే తీసుకున్నాను. ఇప్పుడు అన్నీ ఇందులో వేసేసుకున్నాను. మరీ రెడ్గా ఉండే అయితే వేసుకోకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే అవి కొద్దిగా పుల్లగా ఉంటాయి. ఇలా ఉండాలి, అప్పుడే టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఇందులోకి కొద్దిగా చూడండి కారము, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా వాము, పచ్చిమిర్చి, పసుపు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా బియ్య పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే క్రిస్పీనెస్ కోసము. లేకపోతే మనం మొత్తం శనగపిండి కనుక వేస్తే కాసేపటికి మెత్తగా అయిపోతాయి అన్నమాట. నేను ఒక 2 స్పూన్లు బియ్య పిండి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనము శనగపిండి సరిపడా వేసుకోవాలి. 1 కప్పు నిండా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకొద్దిగా ఉంచుకుందాము, చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వేడి చేసుకున్న ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా వేడి చేసుకున్న ఆయిల్ వేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక 2 స్పూన్లు అంతా వేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత బాగా చేయి చూసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. కొద్దిగా అల్లం, తెల్లగడ్డ ఇలా దంచుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా చల్లగా ఆరింది కదా, ముందు వాటర్ అయితే మనం ఏమి వేయకూడదు, బాగా ఇలా కలుపుకోవాలి. బాగా ఇలా ఇందులో నీరు ఊరుతుంది ఫ్రెండ్స్, వాటర్ అయితే చూసుకొని వేసుకోవాలి, ఇప్పుడే వేయకూడదు. మనకు వాటర్ అయితే అవసరం లేదు. చూడండి ఇందులో దొండకాయలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తోనే మనకి సరిపోతుంది అన్నమాట. బాగా ఇలా అంతా మనం వేసిన మసాలా, ఉప్పు, కారం అంతా ఇందులో బాగా పట్టే వరకు బాగా ఇలా పొడిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇంకా ఎక్కువగా ముద్దలుగా కలుపుకోకూడదు, ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు, ముద్దలుగా అయిపోతుంది. చూడండి మనం ఇలా వేసుకునేదానికి అనువుగా చేసుకోవాలి, ఇలా ఉంటే సరిపోతుంది. నీళ్ళు అయితే అంతగా అవసరం పడదు ఫ్రెండ్స్. నేనైతే కొద్దిగా 1 స్పూన్ అంత వాటర్ వేసాను అంతే. చూడండి ఇలా చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడైతే మనం ఆయిల్ పెట్టేసేసుకొని పకోడీ వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఆయిల్ కూడా పెట్టేసాను, హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు మనం కొద్దిగా వేసి చూద్దాము హీట్ అయిందో లేదో. చూడండి ఇలా హీట్ అయింది కదా, ఇప్పుడైతే మనం పకోడీలాగా వేసేసుకోవాలి. ఇలా పల్చగా వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. మనకి ఎంత పడుతుందో అంత వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తిప్పి వేసుకోవాలి. చూడండి కలర్ అయితే ఎంత బాగుందో, మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో ఇలా వేస్తుంటే చాలా బాగుంటుంది, మనకి తినాలనిపిస్తుంది కదా. ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు, చాలా ఈజీ. మనకి పప్పులేకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉత్తిదైనా తినేసేయచ్చు, అంత బాగుంటాయి దొండకాయ పకోడీ. బాగా ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం. చూడండి ఇలా వస్తే సరిపోతుంది, మంచి కలర్ ఇలా రావాలి, క్రిస్పీగా అయింది. చూడండి ఇంకా ఎక్కువ కనుక కాలితే మనకి దొండకాయ మాడిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం. మిగతా పిండి కూడా ఇలాగే వేసుకుందాము, అన్నీ ఇలాగే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత తిప్పుకోవాలి. కొద్దిగా కలరు మారింది కదా, ఇంకో పక్క కూడా తిప్పుకుందాము. అంతా ఇలాగే కలుచుకోవాలి ఫ్రెండ్స్, మంచి కలర్ వచ్చే వరకు ఇలాగే చేసేసుకోవాలి. అంతా బాగా ఫ్రై అవనిద్దాం.
ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే కాల్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి కరకరలాడుతూ చాలా బాగుంది. వర్షాకాలంలో కనుక ఇలా టీ పెట్టుకొని కూర్చొని కనుక తింటే అసలు ఎన్ని తింటాం మనకే తెలియదు ఫ్రెండ్స్, అంత బాగుంటాయి. పప్పులోకైనా సైడ్ డిష్గా చూడండి, సాంబార్లోకైనా రసంలోకైనా పచ్చళ్ళకైనా కూడా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి ఎప్పుడైనా కనుక మీకు దొండకాయలు ఒకేలాగా తినేది నచ్చకపోతే ఇలా పకోడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవి మీకు అలా అనిపించాయి. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. ఇది మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్.